దేవునికి స్తోత్ర. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 1 నుంచి 12 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. ఈ కీర్తన మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవడానికి మనకెంతో ఉపయోగపడేటటువంటి కీర్తన. ఈ కీర్తన గురించి నేను గతంలో ఒకసారి చెప్పాను. అయినా మరొకసారి ఈ కీర్తన మీకు వివరించాలని, ఒక మాట మీద ఈ కీర్తనలో మన దృష్టిని నిలపాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. కీర్తనలో 26వ కీర్తనలో 1 నుంచి 12 వచనాలు మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిది పరిశీలించమనుట అనే మొదటి విషయాన్ని చూస్తున్నాం. రెండవది ప్రతిష్ఠించుకొనుట అనే రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం. మూడవది ప్రత్యేకపరచుకొనుట అనే మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం. నాలుగవది ప్రదక్షిణము చేయుట అనే నాలుగవ ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తున్నాం. ఐదవది దేవుని సన్నిధిలో ప్రార్థించుట అనే ఈ 5 విషయాల మీద ఈ కీర్తన ఆధారపడి ఉన్నట్లుగా ఈ కీర్తన అంతటిని మీరు ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి. మొదటిది పరిశీలించమనుట, రెండవది ప్రతిష్ఠించుకొనుట, మూడవది ప్రత్యేకపరచుకొనుట, నాలుగవది ప్రదక్షిణము చేయుట, ఐదవది ప్రార్థించుట. ఈ 5 అంశాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కీర్తనను ధ్యానం చేస్తే కనుక ఒక్కొక్క అంశం ఒక్కొక్క సందేశంగా, ఒక్కొక్క అంశం మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలుగా ఈ కీర్తన మనకు వివరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మనం వివరించుకోవడానికి మనకు సమయం సరిపోదు కనుక ఒక అంశం మీద, ఒక వచనం మీద మీ దృష్టిని మీరు నిలపాలని నేను ప్రభు పేరట ఆశిస్తూ ఉన్నాను. 6వ వచనం చూడండి. నిర్దోషినైన నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. ఎంత అద్భుతముగా కీర్తనాకారుడు తనలో ఉన్నటువంటి ఆశను, కోరికను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వచనంలో మనకు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. మొదటిది కడుగుకొందును, ఆ తరువాత ప్రదక్షిణము చేయుదును. మొదటిది కడుగుకోవటం, ఆ తరువాత ప్రదక్షిణము చేయటం. ప్రదక్షిణం అంటే ఏమిటి? తిరగటం. ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని దాని చుట్టే తిరగటం ప్రదక్షిణ చేయటం అంటారు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఎంత స్పష్టంగా విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ప్రదక్షిణము చేయుదును. దేని చుట్టూ? బలిపీఠము చుట్టూ. ఇక్కడ బలిపీఠం చాలా కీలకమైనది. బలిపీఠం అనేది సెంటర్ ఆఫ్ పాయింట్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ కీర్తనాకారుడు 6వ వచనంలోనికి రాకముందు బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అనే ఈ అనుభవంలోనికి రాకముందు 5, 4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు 4, 5 వచనాలు ఏమంటున్నాడు మీరు చూడండి. పనికి మాలిన వారితో నేను ఏమంటున్నాడు? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుస్తుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ 4 రకాల పరిస్థితులను గూర్చి, వ్యక్తులను గూర్చి మనకు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, తర్వాత వేషధారులతో పొందు చేయను. పనికి మారిన వారంటే అటు దేవునికి గాని, అటు సమాజానికి గాని, అటు కుటుంబానికి గాని దేనికి పనికి రాని వారు. వాళ్ళతో నేను సాంగత్యం చేయను. ఎవరికి పనికి రాని వారితో సహవాసం చేస్తే సహవాసం చేసేవాడు కూడా ఏమైపోతాడు? పనికి మాలినవాడు. కాబట్టి పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. వేషధారులు మరీ భయంకరులు. అంటే వేషధారులు అంటే మీ అందరికీ దానికి వివరణ చెప్పకుండానే తెలిసిపోతుంది. బయట ఒకటి, లోపల ఒకటి. నటించేవారు, నటనా జీవుడు. పైకి చాలా మంచిగా మాట్లాడతారు, కానీ హృదయం అంతా విషంతో నిండుకుని ఉంది. పైకి కనిపించినంత యథార్థత కలిగి జీవించరు. పైకి మాటలు తేనె పూసిన మాటల్లా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి, కానీ లోపల విషంతో నిండుకుంటాయి. వేషధారులు పైకి భక్తి గల వారి వల్లే జీవిస్తారు, కానీ ఏమాత్రం భక్తి వాళ్ళ జీవితాల్లో ఉండదు. అవసరం కొద్దీ
అవసరం కొద్ది బ్రతికే వాళ్ళను వేషధారులు. అటువంటి వారితో నేను సాంగత్యం చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యం. దేవునికి విరోధంగా జీవించేటటువంటి వారు దుష్టులు. దుష్టులు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే సాతానుతో సహవాసం చేసేవారు, సాతాను సంబంధమైన వ్యవస్థతో జీవితాన్ని ముడిపెట్టుకున్న వాళ్ళు దుష్టులు. సాతానుకున్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే దుష్టుడు. వాడు చేసే పని ఏది మంచిది కాదు, సమస్తము నాశనము, పాడు, జీవితాన్ని నాశనానికి నడిపించే పనులే సాతాను చేస్తాడు. ఇప్పుడు దుష్టుడు అంటే సాతాను సంబంధి, సాతాను అనుచరుడు, పాడైపోవడానికి, చెడిపోవడానికి, నాశనమైపోవడానికి అవసరమైన కార్యక్రమాలు చేసేవాడు దుష్టుడు. అటువంటి వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది, అటువంటి వాళ్ళు ఒక గుంపుగా ఉంటారు. కాబట్టి కీర్తనకారుడు దుష్టుల సంఘము నాకు అసహ్యం. పనికి మాల్య వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. సాంగత్యము అనేది వాళ్ళతో కలిసి నడిచేది, పొందు అనేది వాళ్ళతో కలిసి పాలు గుంపులు పొందేది వాళ్ళ వ్యవహారాలను. అసహించుకోవడం అనేది అసలు ఇంకా జీవితంలో దానిని నేను అంగీకరించను, నాకు అసహ్యం. భక్తిహీనులతో సాంగత్యము చేయ. భక్తిహీనులు అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు, భక్తి ఉంటుంది కానీ అసలు సిసలైన భక్తి కాదు. భక్తి ఉంటుంది కానీ ఆ భక్తి అవసరమైన భక్తి ఉండదు, అసలైన భక్తి ఉండదు, నేర్చుకోదగిన భక్తి ఉండదు, అనుసరించదగిన భక్తి ఉండదు. భక్తి గలవాడంటే పైకి అన్ని విషయాల్లో బాగుంటే ఇతను చాలా భక్తిపరుడనో, పైకి కనిపించే మాటలు, పైకి కనిపించే వేషాలు, వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయని ఒక వ్యక్తిని మనం భక్తిపరుడు అనుకోవడానికి వీలు లేదు. బైబిల్లో చెప్పబడుతుంది మన భక్తి ఎలా ఉండాలంటే నీతితో కూడిన భక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన భక్తి ఎలా ఉండాలంటే సత్యముతో కూడిన భక్తి అయి ఉండాలి. నిజదేవుని ఆరాధించి అనుసరించే భక్తి అయి ఉండాలి. భక్తి సకల లోకములను కలగజేసినటువంటి దేవుని ఆరాధించే భక్తి ఆమోదించబడినటువంటి భక్తి. ఇవి నాకు అనవసరం. ఇంకా నా బ్రతుకులో నాకు కావలసినది, నేను ఉండవలసినది నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయటమే. దేవునికి స్తోత్రం. ఈ బలిపీఠము చుట్టూ అనేది ప్రదక్షిణము చేయటము అనేది, బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయటము అనే ఈ అంశం దేనిని మనకు సూచిస్తుందంటే దేవునితో సహవాసాన్ని సూచిస్తుంది, దేవుని సాంగత్యాన్ని సూచిస్తుంది, దేవునితో ఏకాగ్రతను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. పైన 4-5 వచనాలలో చెప్పబడిన వారితో నేనుండను, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అంటే దేవునితో సహవాసం, దేవునితో సాంగత్యం, దేవునితో ఏకాగ్రత, మనస్సు, ఆలోచనలు, తలంపులు, భావాలు అన్ని బలిపీఠము చుట్టూ నేను ఏర్పరచుకుంటా. బలిపీఠమే నా జీవితంలో కేంద్రం. బలిపీఠము లేనిదే ఇక నాకు బ్రతుకు లేదు. బలిపీఠమే నాకు ఆధారం. బలిపీఠము చుట్టూ తిరగటం అంటే బలిపీఠమే నాకు ఆధారం, బలిపీఠమే నా సర్వ సంపద, బలిపీఠము దగ్గరే ఉంది నాకు సమస్తం అని ఒప్పుకుంటున్నట్టు అన్నమాట. బలిపీఠము చుట్టూ తిరగటం అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠము సమర్పణను సూచిస్తుంది. బలిపీఠము చుట్టూ తిరగటం అంటే ఏమేం చెప్పాను నేను? దేవునితో సహవాసాన్ని సూచిస్తుంది, దేవునితో మనము కలిగి ఉండే సాంగత్యాన్ని సూచిస్తుంది, దేవునిపై మనం ఉంచవలసిన ఏకాగ్రతను సూచిస్తుంది, మన సమర్పణను సూచిస్తుంది. బలిపీఠము చుట్టూ
నేను ప్రదక్షిణము చేయదు. ఎన్నో బలిపీఠాలు ఉన్నాయి. దావీదు కాలంలో ఎన్నో బలిపీఠాలు ఉన్నాయి. కానీ దావీదు ఆ బలిపీఠాల చుట్టూ నేను తిరుగుతాను అనట్లేదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమాకాండము 34:13, 32:5లో బలిపీఠాలను గురించి ప్రస్తావిస్తాడు. 34:13 చదవండి ఎవరైనా. నిర్గమాకాండము 34:13. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బలిపీఠము అన్యజనులు అర్పించే బలులు వాటి బలిపీఠాలను కూర్చిన ప్రస్తావన చెబుతున్నాడు. అదే 32:5లో కూడా అహరోను అరణ్యములో మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక బలిపీఠమును కట్టి దాని మీద ఒక దూడను నిలబెట్టాడు. దేవునికి అంగీకారము లేనటువంటి బలిపీఠములు, ఆ బలిపీఠముల చుట్టూ నువ్వు తిరగటం కాదు, తిరిగిన కాలం చాలు. ఒకప్పుడు ఆ బలిపీఠాల చుట్టూ తిరిగాం, ఒకప్పుడు ఆ బలిపీఠాల చుట్టూ ప్రదక్షిణలు చేశాం. కానీ దావీదు అంటున్నాడు, ఇప్పుడు ఎంత మంచి మాట చెబుతున్నాడు. యెహోవా, చెప్పండి, దావీదు ఏమంటున్నాడు? తిరగడానికి బలిపీఠాలు ఉన్నాయి, కానీ నేను తిరగవలసిన బలిపీఠం ఏమిటంటే నీ బలిపీఠం. దేవునికి స్తోత్రం. నీవు నియమించిన బలిపీఠం ఒకటి ఉన్నది, నీవు ఏర్పరిచిన బలిపీఠం ఒకటి ఉన్నది. సర్వ మానవాళికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నియమించిన బలిపీఠం ఒకటి ఉన్నది. సర్వ మానవాళి ప్రదక్షిణము చేయవలసిన బలిపీఠం ఒకటి ఉన్నది. సర్వ మానవాళి కొరకు కులము, మతము, ప్రాంతము, వర్ణము అనే భేదము లేకుండా ప్రపంచ ప్రజలందరికీ దేవుడు నియమించిన బలిపీఠం ఒకటి ఉన్నది. ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నియమించిన బలిపీఠము ఏమిటి? బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నియమించిన బలిపీఠం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే ఇదే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తాడు. చూడండి 13:10. మనకొక బలిపీఠమున్నది. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక బలిపీఠము నియమించాడు. ఎందుకు నియమించాడు? లేవియాకాండము 7వ అధ్యాయం 2వ వాక్యంలో, 9వ అధ్యాయము 8వ వాక్యంలో మీరు చూసిన బలిపీఠమును దేవుడు తన ప్రజలకు నియమించమన్నాడు. ఎందుకు నియమించమన్నాడు? బలిపీఠము మీద అర్పణ అర్పించటం కోసం. దేవునికి స్తోత్రం. బలిపీఠమును నియమించమన్నాడు. ఎందుకు నియమించమన్నాడు? బలిపీఠం మీద అర్పణ అర్పించటం కోసం. అర్పించబడిన అర్పణ ద్వారా దేవునికి దూరమైపోయినటువంటి మానవుడు అర్పించినటువంటి అర్పణ ద్వారా దేవుని చేత అంగీకరించబడతాడు. అర్పణ అంగీకరించబడుట ద్వారా మానవునికి దేవునికి ఉన్నటువంటి అడ్డు తొలగిపోయి మానవుడు దేవునితో సమాధాన పడటం కోసం ఒక బలిపీఠమును కట్టి దాని మీద ఒక అర్పణను అర్పించమన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులు. కొత్త నిబంధన కాలంలో మనకు ఒక బలిపీఠం ఉందంటాడు హెబ్రీ పత్రిక 13:10. మనకున్నటువంటి బలిపీఠం ఏమిటి? సిలువ అనే బలిపీఠం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ అనే బలిపీఠం. సిలువ అనే బలిపీఠము మీద క్రీస్తు అను పస్కా పశువు వధించబడ్డాడంటాడు పౌలు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే హెబ్రీ పత్రిక 13:10లోనేమో బలిపీఠంను గురించి చెబుతున్నాడు. బలిపీఠమే సిలువ. ఆ సిలువ అనే బలిపీఠము మీద సర్వ మానవాళి కోసం, ప్రపంచ ప్రజల కోసం అర్పించబడినటువంటి బలి పశువే క్రీస్తు అను పస్కా పశువు. దేవునికి స్తోత్రం.
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో దేవుడు పస్కా పశువును వధించమన్నాడు. పస్కా అంటే పాసోవర్, దాటిపోవటం. మీరు దాటిపోవడానికి ముందు మీ మీద నుండి అన్ని దాటిపోవాలంటే, ఖడ్గం మీ మీద నుండి దాటిపోవాలంటే, శాపం మీ మీద నుండి దాటిపోవాలంటే, పాపం మీ మీద నుండి దాటిపోవాలంటే, ఉగ్రత మీ మీద నుండి దాటిపోవాలంటే, సంహారకుడు మీ మీద నుండి దాటిపోవాలంటే, కోపం మీ మీద నుండి దాటిపోవాలంటే మీరు పశువును వధించండి. దాని రక్తము మీ ద్వారబంధ్రాలకు పుయ్యండి. ఆ రక్తమును చూసినప్పుడు సంహారకుడు రక్తము ఏ ఏ గుమ్మమునకైతే ఉంటుందో దాన్ని చూసి దాటిపోతాడు. అదే పస్కా. ఇశ్రాయేలీయులందరూ చేశారు. ఈరోజు కొత్త నిబంధన సంఘానికి దేవుడు నియమించినటువంటి పస్కా పశువు ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎప్పుడు వధింపబడెను? 2025 సంవత్సరాల క్రితం భూమధ్యపురమునకు వచ్చి మనుషులలో 33 సంవత్సరాలు జీవించి మనుషులందరి కొరకు సిలువ అనే బలిపీఠము మీద క్రీస్తు అను పస్కా పశువు వధించబడ్డాడు. ఆయన రక్తమంతా ధారపోశాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా దేవునికి మానవునికి ఉన్నటువంటి అడ్డు తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి మానవునికి ఉన్నటువంటి దేశం తొలగిపోయింది. దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుడు యేసుక్రీస్తు అను పస్కా పశువు వధ ద్వారా, యజ్ఞము ద్వారా మానవుడు దేవునితో సమాధాన పడ్డాడు. దేవునికి మానవునికి ఒక సహవాసం ఏర్పడింది. దేవుడు అనుగ్రహించదలిచిన వాగ్దానాలన్నిటికీ పాపి అయినటువంటి మానవుడు ఇప్పుడు పాత్రుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అను పస్కా పశువు సిలువ అను బలిపీఠం మీద వధింపబడ్డాడు. అందుకే పౌలు అంటాడు రోమాపత్రిక 1:1 సిలువను గూర్చిన వార్తను గూర్చి నేను ప్రకటించే విషయంలో సిగ్గుపడను. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త శక్తిగల వార్త. సిలువను గూర్చిన వార్తలో క్షమాపణ ఉంది. సిలువను గూర్చిన వార్తలో సర్వ మానవానికి విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సిలువ అను అంశమును, క్షమాపణ అనే అంశమును, రక్త ప్రోక్షణం అనే అంశమును దేవుడు బైబిల్ గ్రంథంలోనే కాదు అన్ని మత గ్రంథాలలో దాచిపుచ్చాడు. అన్ని మత గ్రంథాలలో రక్త ప్రోక్షణం ఉంది. మానవుడు దేవుడిని చేరాలంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణం అవసరం. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము ఖచ్చితంగా ప్రోక్షించబడాలి. అది ఏ రక్తం? జంతువులది కాదు, కోళ్లది కాదు, మేకలది కాదు, పొటేళ్లది కాదు. పొటేళ్ల రక్తమును కోళ్ల రక్తమును అర్పించినంత మాత్రాన పాపము క్షమించబడదు. వాటికి ఆ శక్తి లేదు. జంతు రక్తము మనిషి యొక్క పాపము నుంచి, శాపము నుంచి విడిపించే అంత శక్తి వాటికి లేదు. ఈరోజు మనుషులందరూ భ్రమపడుతున్నారు. దేవుడే మానవుడై లోకమునకు వచ్చి మనుషుల పాపాల కొరకు సిలువ అనే బలిపీఠం మీద యజ్ఞమై తన రక్తమంతా ధారపోసాడు. ఎవరైతే యేసుక్రీస్తు సిలువలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తమును ఆశ్రయిస్తారు, ఆ యజ్ఞమును ఆశ్రయిస్తారు, ఆ బలిపీఠమును వద్దకు వస్తారో వారి పాపముల నుండి గొప్ప విడుదల పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు ఇక్కడ, మీరు చూడండి 6వ వచనం మళ్ళీ చదవండి. 26:6 నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ
బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట అది బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేస్తూ అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదు. అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును అని ఎందుకంటున్నాడు? అక్కడ ఏదో కార్యం జరుగుతుందని అర్థం. హల్లెలూయా. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. బలిపీఠము చుట్టూ తిరుగుతూ అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంటే ఈరోజు బలిపీఠము చుట్టూ తిరగటం అంటే ఒక శిలువను పెట్టుకొని సిమెంట్తోనో, చెక్కతోనో, వెండితోనో, స్టీలుతోనో ఒక శిలువను చేసుకొని దాని చుట్టూ తిరగటంగా దండం పెట్టుకోండి. అట్లా తిరిగారు మీరు దయచేసి. అది కాదు ఇక్కడ దావీదు చెప్పేది. శిలువ చుట్టూ తిరగటం అంటే యేసుక్రీస్తు శిలువలో చేసిన యజ్ఞమును ఆశ్రయించటం. దేవునికి స్తోత్రం. ఆ యజ్ఞమును అనుసరించటం, ఆ యజ్ఞమును ప్రకటించటం, ఆ యజ్ఞము కొరకు బ్రతకటం. శిలువ చుట్టూ తిరగటం అంటే, బలిపీఠము చుట్టూ తిరగటం అంటే అర్థం ఏంటంటే నీ మనసంతా దేవుని చుట్టే పెట్టుకోవటం. దేవునికి స్తోత్రం. నీ ఆలోచనలు, నీ మనస్సు, నీ భావాలు, నీ హృదయం అంతా దేవుని మీద లగ్నం చేయటమే బలిపీఠము చుట్టూ తిరగటం. అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. తిరుగుతూ నిన్ను స్తుతించదనయ్యా. ఎందుకు స్తుతించదను? అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించదనంటే అచ్చట గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అచ్చట ఏమి జరుగుతుంది? ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని అంటున్నాడు? బలిపీఠము దగ్గర ఏముంది? 84వ కీర్తన 3వ వాక్యం దయచేసి చూడండి. 84వ కీర్తన 3వ వచనంలో కొరహు కుమారులు, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే. అది బలిపీఠము నొద్ద ఏమున్నదంటే రక్త ప్రోక్షణం ఉన్నది. బలిపీఠము నొద్ద ఏమున్నది? క్షమాపణ ఉన్నది. పాపముల నుండి గొప్ప విడుదల. ఎవరైనా సరే బలిపీఠం దగ్గరికి రావాల్సిందే, శిలువ దగ్గరికి రావాల్సిందే, యేసుక్రీస్తు చేసిన యజ్ఞం దగ్గరికి రావాల్సిందే. క్షమాపణ పొందుటకు విశ్వమంతటికి దేవుడు నియమించిన ఏకైక మార్గం శిలువ. శిలువ దగ్గరకు రాకుండా ఎవడు క్షమాపణ పొందలేడు. శిలువ దగ్గరకు రాకుండా ఎవడు మోక్షాన్ని పొందలేడు. ఈ సంగతి ప్రపంచ ప్రజలందరూ నేర్చుకోవాల్సిందే, వినాల్సిందే. ఎన్ని చేయగాక చిట్ట చివరకు శిలువ దగ్గరకు నువ్వు రావలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ దేవునిని మానవుని కలిపే మార్గం. శిలువ మనిషిని కలిపే మార్గం. శిలువలో జరిగిన కార్యాలు ఎంతో గొప్పవి. బలిపీఠము నొద్ద క్షమాపణ ఉన్నది. బలిపీఠము నొద్ద నివాసం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇదే అంటున్నాడు కోరహు కుమారుడు 84:3లో, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసం. ఎవరా పిచ్చుకలు? కోరహు కుమారులే ఆ పిచ్చుకలు. బలిపీఠము నొద్ద దేవునికి దూరం అయిపోయి విరోధం అయిపోయిన ఈ పిచ్చుకలకు ఏం దొరికింది? నివాసము దొరికింది. నివాసము దొరికింది. దేవునికి స్తోత్రం. శిలువ నీడలో మనకు నివాసం దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిలువ చెంత చేరటము ద్వారానే ఈరోజు ప్రియులారా మనం క్షమాపణ అనుభవిస్తున్నాం. మనము క్షేమము కలిగి నివసిస్తున్నాం. దేవునికి స్తోత్రం. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా. శిలువ చెంత చేరిన నాడే నీ జీవితంలో ఉన్న కలుషములన్నీ తొలగిపోతాయి.
సిలువే మనకు శరణం. దేవునికి స్తోత్రం. సిలువే నాశరా నాయనూరా, నీ సిలువే నాశరా నాయనూరా, సిలువయందే ముక్తి బలము సూచితిరా, సిలువయందే ముక్తి బలము సూచితిరా, సిలువే నాశరా నాయనూరా. దేవునికి స్తోత్రం. బలిపీఠము నొద్దనే క్షమాపణ, బలిపీఠము నొద్దనే క్షేమము, బలిపీఠము నొద్దనే ఫలాభివృద్ధి. దేవునికి స్తోత్రం. అంటున్నారు కదా 3వ వచనంలో ఏమన్నారు? నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు, పిల్లలు పెట్టుటకు. వచ్చి 2-3 వచ్చారు, అక్కడ ఆశ్రయం ఏర్పరచుకున్నారు. ఇక అది ఎంత దాకా వెళ్ళిపోయింది? పిల్లలు పెట్టేదాకా వెళ్ళింది. దేవునికి స్తోత్రం. బలిపీఠం దగ్గర ఏముంది? అభివృద్ధి. అభివృద్ధి. నువ్వు పొందవలసిన అభివృద్ధి అంతా ఈ లోకంలో దొరికే స్థలమే సిలువ. యేసు క్రీస్తు సిలువను ఆశ్రయించడం, యేసును ఆశ్రయించడం ద్వారానే మనిషికి అభివృద్ధి. సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, నైతికంగా నీవు అభివృద్ధి పొందాలి అనుకుంటే యేసును ఆశ్రయించాల్సింది. హల్లెలూయా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అభివృద్ధి పొందాలనుకుంటే యేసును నువ్వు ఆశ్రయించు. ప్రతిదినం యేసుక్రీస్తుతో సహవాసం చేయి, సాంగత్యం చేయి, ఏకాగ్రత నిలుపు, నిన్ను నువ్వు అర్పించుకో. ప్రభు చుట్టూ నువ్వు తిరుగు. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ క్రియలన్నీ ప్రభువుతో పెనవేసుకో. అక్కడనే ఉంది అభివృద్ధి అంతా. దేవునికి స్తోత్రం. ఆయన నుండే ఉంది అభివృద్ధి అంతా. ఇంకొక మాట 43వ కీర్తనలో కూడా చూడండి. 43వ కీర్తన 4వ వాక్యం. 43వ కీర్తన 4వ వాక్యం. అప్పుడు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు బలిపీఠమునొద్ద ఏమున్నదండి? క్షమాపణ ఉన్నది. బలిపీఠమునొద్ద క్షేమం ఉన్నది. బలిపీఠమునొద్ద నివాసము, ఫలము, అభివృద్ధి ఉన్నది. బలిపీఠమునొద్ద ఆనంద సంతోషములు ఉన్నాయి. అక్కడికి నేను చేరుదును. దేవునికి స్తోత్రం. ఆనంద సంతోషములను అనుగ్రహించే బలిపీఠం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఆనందం పొందాలంటే నువ్వు సిలువను ఆశ్రయించాల్సింది, యేసు నీడను ఆశ్రయించాల్సింది. పరమగీతముల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, దయచేసి చూడండి. 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అడవి వృక్షములలో చందరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుందును. దేవునికి స్తోత్రం. ఆయన నీడలో నాకేమున్నది? ఆనందం ఉన్నది. అన్ని విషయములలో ఆనందం, ఆనందం. యేసులో నాకు ఆనందం ఉన్నది. సంతోష సమాధానములు ఉన్నాయి యేసులో. లోకములో పొందనటువంటి అద్భుతమైన ఆనందం, లోకం ఇవ్వనటువంటి ఆనందం, ధనము ఇవ్వనటువంటి ఆనందం, మనుషులు ఇవ్వనటువంటి ఆనందం యేసు క్రీస్తు యొక్క నీడలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక బలిపీఠమునొద్ద, సిలువ అనే బలిపీఠమునొద్ద సంతోష ఆనందములు ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఆ బలిపీఠము చుట్టూ మన జీవితాన్ని పెనవేసుకోవాలి. యేసు చుట్టూ మన జీవితాన్ని పెనవేసుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి అనుభవం మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే బలిపీఠము చుట్టూ మన జీవితాన్ని మనం పరచుకుంటామో, పెనవేసుకుంటామో,
యేసు క్రీస్తుతో మన జీవితాన్ని ఎప్పుడైతే పెనవేసుకుంటామో పిల్లడా, అప్పుడు ప్రభువు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకే అదే 26:7 వచనం చూడండి. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకును. హల్లెలూయా. ఎక్కడైతే బలిపీఠము చుట్టూ, ఎక్కడైతే కడుగుకోవటం, ఎక్కడైతే ప్రదక్షిణ చేయటం, ఎక్కడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఉంటుందో అక్కడ ఏం కనబడుతుంది? ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. నిన్ను నువ్వు కడుక్కోవటం, సిలువను కేంద్రముగా చేసుకొని యేసు క్రీస్తుతో నీ జీవితాన్ని పెనవేసుకొని లోకంలో నువ్వు జీవిస్తూ కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించడం, నీ జీవితంలో పొందిన మేలులను బట్టి నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ప్రతి దినం అద్భుతం, ఆశ్చర్య కార్యం, హల్లెలూయా, ఆశ్చర్య కార్యములను వివరించున్నట్లుగా బలమైన కృప నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనల్ని మనం అలాగూ దేవునికి అప్పగించుకుందాం. మనల్ని మనం అప్పగించుకుందాం. మనల్ని మనం మరలా సమర్పించుకుందాం. దేవా, నాకు క్షమాపణ కలుగజేసే బలిపీఠం సిలువ, నాకు సంతోష ఆనందములను కలుగజేసే సిలువ అనే బలిపీఠం దగ్గరకు నేను వస్తాను ఆయన. నాకు క్షేమమును అభివృద్ధినిచ్చే సిలువ అనే బలిపీఠం దగ్గరకు నేను వస్తాను ఆయన. మనుషుల చుట్టూ, లోకము చుట్టూ, లోక విధానాలు, విధులు, ఆచారాలు, పద్ధతుల చుట్టూ నేను తిరగక నీ బలిపీఠము చుట్టూ, సిలువ చుట్టూ, నీ చుట్టూ, నీ వాక్యము చుట్టూ, నీ పరిశుద్ధ సన్నిధి చుట్టూ నా జీవితాన్ని పెనవేసుకుంటా. వేషధారులతో సాంగత్యం చేయను, పనికి మాలిన వారితో సాంగత్యం చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యం అని మనల్ని మనం తీర్మానం చేసుకొని ప్రభు కొరకు మనల్ని మనం మరలా పునరంకితం చేసుకుందాం, ప్రతిష్ఠించుకుందాం, సమర్పించుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం,